యామదేవాహ అందరు చప్పలు కొట్టండి. సార్ సార్ ఇక్కడ ఎన్నో లింకేజీలు తీసుకున్నా కూడా వాళ్ళు ఆర్థికంగా స్వావలంబన పొందాలనే మంచి ఉద్దేశంతో మరి ప్రభుత్వం తరఫున ఇందిరా మహిళా శక్తి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఇక్కడ స్వప్న వాళ్ళ గ్రూప్ శ్రీ భవానీ గ్రూప్ మెంబర్స్ 11 మంది కలిసి 11 లక్షల రూపాయలు క్యాంటీన్కు లోన్ తీసుకోవడం జరిగింది. మరి SBI బ్యాంకు ద్వారా మెప్మా నుంచి వాళ్ళకు ఇందిరా మహిళా శక్తి ద్వారా ఇవ్వడం జరిగింది. మరి క్యాంటీన్ ముందు ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని ఇక్కడ సక్సెస్ కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇందిరా మహిళా శక్తి సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన రావాలని ప్రతి మున్సిపాల్లో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా అమ్మ క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ క్యాంటీన్లకు ఎటువంటి వడ్డీ లేకుండా రుణం ఇప్పించడంతో పాటుగా వాటిని ప్రమోట్ చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి విధంగా ఈరోజు స్వప్న గారి నేతృత్వంలో ఉన్నటువంటి భవానీ మహిళా సంఘం ద్వారా హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఈ క్యాంటీన్ ఈరోజు ప్రారంభించుకున్నాం. అందరి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సారథ్యం లోపల దీనికి సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటి మహిళా క్యాంటీన్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యతతోటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘం శ్రమపడి వారు ఆర్థికంగా ఎదగడంతో పాటుగా ప్రజలకు ఎటువంటి ఏదైనా తినడానికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.